హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనీషా దేవయానితో, ఆంటీ, మా మామ్ వెళ్తూ వెళ్తూ నా జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం కల్పించింది. నేను ఇంకొక పని కూడా చేస్తుంటే బాగుండేది. లక్ష్మి పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ కూడా నా పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సింది అని చెప్పి అంటూ ఉంటే, అవును మనీషా, నీకు చెప్పడం మర్చిపోయాను. ఇందాక ఆ ప్రవీణ్ మిట్టల్ లక్ష్మిని బ్లాక్మెయిల్ చేసి తన పేరు మీద ఉన్న షేర్స్ అన్నీ కూడా తన పేరు మీదకు రాయించుకున్నాడు. ఈ అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకుందాం. లక్ష్మి తన స్వార్థం కోసం ప్రవీణ్ మిట్టల్తో చేతులు కలిపి తనకు ఆస్తి రాసిచ్చేసిందని చెప్పి అరవింద్ అక్కను నమ్మిద్దామని చెప్పి దేవయాని అంటూ ఉంటుంది. సూపర్ ఐడియా ఆంటీ. అలా చేయడం వల్ల లక్ష్మి మీద ఇంట్లో వాళ్లకు ద్వేషం మొదలవుతుందని చెప్పి మనీష ఆనందపడిపోతూ ఉంటుంది. మరోవైపు మిత్ర ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఎక్కడ లక్ష్మి కనిపించకపోవడంతో మరింత కంగారు పడిపోతూ ఉంటాడు. అరవింద, జయదేవ్ వీళ్ళంతా కూడా ఇల్లంతా కూడా వెతుకుతారు. ఇంట్లో ఉన్న పని వాళ్ళు కూడా లక్ష్మీ అమ్మగారు అసలు ఇంటికి రాలేదని చెప్పడంతో మిత్ర మరింత కంగారు పడిపోతూ ఉంటాడు. అసలు లక్ష్మి ఏమైనట్టు? మేము రిసార్ట్కి వెళ్ళేటప్పుడు కొంతమంది రౌడీలు మమ్మల్ని తరిమారు. వాళ్ళు లక్ష్మి కోసమే వచ్చారు. అంటే మళ్ళీ వాళ్ళు లక్ష్మిని ఏమైనా చేసుంటారా? అసలు ఇదంతా ఎవరు చేసుంటారని చెప్పి మిత్ర ఆలోచిస్తూ ఉండగా ఇకప్పుడు అరవిందకి ఇదంతా ఆ ప్రవీణ్ మిట్టలే చేసి ఉంటాడు. ఇప్పుడే వెళ్ళి వాడి అంత తేలుస్తానని చెప్పి అరవింద ఆవేశంగా వెళ్తూ ఉంటే ఇకప్పుడు జయదేవ్ కూడా ఆగ అరవింద, నేను కూడా వస్తానని చెప్పి ఇద్దరు కలిసి ప్రవీణ్ మిట్టల్ దగ్గరికి వెళ్తారు. ఒరే ప్రవీణ్ మిట్టల్, ఎందుకురా ఎన్నిసార్లు చెప్పినా మాటి మాటికి మా కుటుంబం జోలికి వస్తున్నావని చెప్పి అరవింద ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే ఇకప్పుడు ప్రవీణ్ మిట్టల్, ఇప్పుడు ఏం జరిగిందని అంతలా ఆవేశపడుతున్నావు అరవింద అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎక్కడ నా కోడలు? మర్యాదగా నా కోడలు ఎక్కడుందో చెప్పు. నా కోడల్ని క్షేమంగా అప్పగించకపోయావో నీ అంతు తెలుస్తానని చెప్పి ఇక అలా అరవింద బెదిరిస్తూ ఉంటే అప్పుడు ప్రవీణ్ మిట్టల్, నువ్వేం మాట్లాడుతున్నావు అరవింద? నీ కోడల్ని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? నాకంత అవసరం కూడా లేదు. లక్ష్మి గురించి నేను తెలుసుకున్నంత కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నేను అడగగానే తన పేరు మీదున్న షేర్స్ అన్నీ కూడా నీ కోసం నాకు రాసిచ్చేసి వెళ్ళిపోయింది. మనీష తన స్వార్థం కోసం వాళ్ళ అమ్మను చంపినందుకు గాను నిన్ను జైలుకి పంపించకుండా ఉండాలంటే మిత్రని, కుటుంబాన్ని వదిలేసి లక్ష్మిని దూరంగా వెళ్ళిపోమని చెప్పింది. మనీష చెప్పడంతో లక్ష్మి అందుకు ఒప్పుకొని నువ్వు జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం ఎంతో పెద్ద త్యాగం చేసి అందరికీ దూరంగా వెళ్ళిపోయింది. అటువంటి లక్ష్మికి మీరు జీవితాంతం పాద పూజ చేసుకోవాలి అని చెప్పి అలా ప్రవీణ్ మిట్టల్ లక్ష్మి గురించి ఎంతో గొప్పగా చెబుతాడు. ముందు అసలు నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకో అరవింద, ఆ తర్వాత నా మీద అరుద్దు కానీ అని చెప్పి ప్రవీణ్ మిట్టల్ అంటూ ఉంటే అరవింద ఏం మాట్లాడకుండా ఎంతగానో ఏడుస్తూ, ఏవండి, ఇప్పటి వరకు లక్ష్మి మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఈసారి లక్ష్మి మిత్రకు దూరం అవ్వకూడదు. పదండి, లక్ష్మి ఎక్కడున్నా కూడా వెతికి తీసుకుని వద్దాం అని చెప్పి అరవింద, జయదేవ్ ఇద్దరు కూడా బయటకు వెళ్తారు. అసలు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. ఆ మనీషని ఇన్ని రోజులుగా నేను గుడ్డిగా నమ్మాను, దానివల్లే ఇదంతా జరిగింది అని చెప్పి అరవింద, నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, లక్ష్మి మాత్రం మిత్రకి, కుటుంబానికి దూరం కాకూడదు. నేను ఇంటికి దూరమైనా కూడా లక్ష్మి కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటుంది అని చెప్పి అలా ఏడుస్తూ త్వరగా పోనివ్వండి అని చెప్పి జయదేవ్తో అంటూ ఉంటే ఇకప్పుడు జయదేవ్, నేను మొదటి నుండి నీకు చెబుతూనే ఉన్నాను అరవింద, నిజంగా లక్ష్మి లాంటి కోడలు దొరకడం మన అదృష్టం, ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అని చెప్పి ఇక అలా అంటూ ఉంటాడు. అవునండి, పొరపాటు జరిగిపోయింది. ఇన్ని రోజులుగా లక్ష్మి మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు నాకు తెలిసొచ్చింది అని చెప్పి అరవింద, త్వరగా పోనివ్వండి అని చెప్పి జయదేవ్ అక్కడ బస్టాండ్ ఉంది కదా, ఎవరినైనా లక్ష్మి ఫోటో చూపించి ఎంక్వైరీ చేపిద్దామని చెప్పి అలా అరవింద అంటూ ఉంటే సరే అని చెప్పి జయదేవ్ కార్ని పక్క కాపి లక్ష్మి ఫోటోని అక్కడున్న కొంతమంది వ్యక్తులకు చూపించి ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి
వైజాగ్ నుండి హైదరాబాద్కి బస్సులో వెళ్ళిపోతూ ఉంటుంది. నన్ను క్షమించండి మిత్ర గారు, నేను మోయలేని భారంతో మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ జన్మకు కావాల్సినంత ప్రేమనంతా కూడా మీరు నాకు అందించారు. నేను ఎక్కడున్నా కానీ మీ క్షేమమే కోరుకుంటాను, మీ గురించే ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను అని చెప్పి అలా లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ మిత్ర ఫోటోని చూస్తూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. లక్ష్మి ఫోటోని చూసి ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పుడు జయదేవ్కి ఒక పెద్ద ఆయన, ఈ అమ్మాయి ఇప్పుడే హైదరాబాద్కి వెళ్ళే బస్సు ఎక్కింది, ఇదిగో ఇప్పుడే 2 నిమిషాలు అవుతుంది బస్సు వెళ్ళి అని చెప్పి ఆ పెద్దాయన చెప్పడంతో అరవింద జయదేవ్ ఇద్దరు కూడా కార్లో ఆ బస్ని ఫాలో అవుతూ ఉంటారు. జయదేవ్ చాలా స్పీడ్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ బస్కి అడ్డంగా పెడతాడు. తర్వాత అమ్మ లక్ష్మి అంటూ జయదేవ్ అరవింద ఇద్దరు కలిసి బస్ అంతా కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఒక దగ్గర కూర్చొని కనిపిస్తుంది. ఇక లక్ష్మిని చూడగానే అరవింద, అమ్మ లక్ష్మి దయచేసి రామ్మ ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటే, లేదత్తయ్య గారు దయచేసి నన్ను వెళ్ళిపోనివ్వండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం రామ్మ అని చెప్పి అరవింద లక్ష్మిని బలవంతంగా బస్ని దించుతూ ఉంటుంది. మీరు త్వరగా ఏదో ఒకటి తేల్చుకుంటే మేము బస్ని పోనిస్తాము, బస్సులో మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి తన లగేజ్ తీసుకొని బస్ దిగుతుంది. అమ్మ లక్ష్మి, ఎందుకమ్మా ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వు మిత్రకి దూరం అయితే వాడు సంతోషంగా ఉంటాడని అనుకుంటున్నావా? మరి మిత్రకొచ్చే గండాల పరిస్థితి ఏంటి? దాని గురించి నువ్వు ఆలోచించలేదా? నువ్వు మాత్రమే మిత్రను గండాల నుండి రక్షించగలవని చెప్పి దీక్షితులు గారు చెప్పారు కదా, మరి ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి అరవింద లక్ష్మిని ప్రశ్నిస్తూ ఉంటుంది. లక్ష్మి మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదమ్మా, నువ్వు మిత్రకి మాత్రం ఎప్పుడూ కూడా దూరం కాకూడదు, పదమ్మా మన ఇంటికి వెళ్దాం అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అవునమ్మా, నాకు నిజం అంతా కూడా తెలిసిపోయింది. మనీష తన స్వార్థం కోసం నీ దగ్గర మాట తీసుకుందని కూడా నాకు తెలిసింది. ఇదంతా కూడా మాకు ప్రవీణ్ మిట్టల్ చెప్పాడు. నువ్వు నీ క్షేమం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. మిత్ర నీ మెడలో తాళి కట్టినందుకు నువ్వు కుటుంబ బాధ్యత అంతా కూడా మోసావు. ఎన్నోసార్లు కుటుంబాన్ని కష్టాల నుండి గట్టెంకించావు. నిజంగా నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం. ఇక మీదట ఎప్పుడు కూడా నిన్ను మిత్రకి దూరం కానివ్వను, నేనేమైపోయినా పర్వాలేదు, పదమ్మా అని చెప్పి అరవింద లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక లక్ష్మి ఇంటికి రావడంతో మిత్ర సంతోషంగా, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావు లక్ష్మి అంటూ ఏడుస్తూ తనని హక్ చేసుకుంటాడు. లక్ష్మి కూడా మిత్రను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగింది మామ్? ఆ ప్రవీణ్ మిట్టలే లక్ష్మిని కిడ్నాప్ చేశాడా అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు అరవింద మనీష చేసిన కుట్ర గురించి మిత్రకు మొత్తం కూడా వివరిస్తుంది. అసలు ఆ మనిషిని తలుచుకుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది. లక్ష్మిని నా నుండి దూరం చేయడానికి ఇంతలా ప్లాన్ చేస్తుందా అని చెప్పి మిత్ర మనీషని అసహించుకుంటూ ఉంటాడు. లక్ష్మిని దూరం చేస్తే మాత్రం తను నాకు దగ్గర అవుతుంది అనుకుందా అని చెప్పి ఇక అలా మిత్ర మనీష మీద మండిపడుతూ ఉంటాడు. ఒరే మిత్ర, ఒక్కసారి లక్ష్మి నా వల్ల నీకు దూరమైంది, రెండోసారి ఆ తప్పు జరగడానికి వీల్లేదు. మీరిద్దరూ కలకాలం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అలాగే వాళ్ళిద్దరికీ మరొకసారి ఇంట్లో మొదటి రాత్రిని ఏర్పాటు చేసి, నాన్న మిత్ర, నా సంతోషం కోసం మీ ఇద్దరికి మరోసారి మొదటి రాత్రిని ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను, సంతోషంగా ఉండండి నాన్న అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. మొత్తానికి అలా అరవింద వాళ్ళైతే లక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తారు.